24 volts చార్జర్, 24 volts 300 amps, ఏసీ ఇన్పుట్ 3 phase ఉంది, SMF VRLA బ్యాటరీస్ ఉన్నాయి, 1500 AH బ్యాటరీ ఒకటి, మొత్తం నెంబర్ 12 volts ఉన్నాయి బ్యాటరీస్. ఫ్రీక్వెన్సీ ఉంది ఓకే. 400 volts DC వోల్టీమీటర్ 24 volts, ఇక్కడ 24 volts ఉంది, యాంప్స్ ఓకే. ఫ్లోట్ కమ్ బూస్ట్ చార్జర్, ఇన్సైడ్ LCD, స్విచ్ అండ్ అమ్మీటర్ యూనిట్, ఇంపీడర్ 4 LCD, యూనిట్ కంట్రోల్ బోర్డ్, ప్రెజర్ స్విచ్ అండ్ ట్రాన్స్మిటర్ యూనిట్, యూనిట్ కంట్రోల్ బోర్డ్ యూనిట్ 5, ప్రెజర్ స్విచెస్ అండ్ ట్రాన్స్మిటర్ యూనిట్ 5. ఇక్కడ ఉన్నాయి మొత్తం యూనిట్ కంట్రోల్ ఉన్నాయి. ఇక్కడ 12A FCA 12B ఫీడర్ 12B ఇవన్నీ 63 amps ఫ్యూజులు, 20 amps ఫ్యూజులు ఉన్నాయి. 3 phase టైపు HD20H, HD20H, HD63H, 63 amps ఒకటి ఉంది ఓకే. అవుట్ సైడ్ DCDB A అండ్ B, ఇన్సైడ్ ఏమైతే ఆన్లో ఉన్నాయో అది ఇండికేషన్ చూపిస్తుంది. యూనిట్ కంట్రోల్ బోర్డు యూనిట్ 1, ప్రెజర్ స్విచెస్, ట్రాన్స్మిటర్స్, యూనిట్ కంట్రోల్ బోర్డు, ప్రెజర్ స్విచెస్, ట్రాన్స్మిటర్స్, ప్రెజర్ స్విచెస్ అండ్ ట్రాన్స్మిటర్ అన్ని ప్రెజర్ స్విచెస్ అండ్ కంట్రోల్ బోర్డులు ఉన్నాయి. మొత్తం 9 యూనిట్కి సంబంధించి కామన్ కంట్రోల్ ప్యానల్ ఉంది, స్విచ్ యాడ్ కంట్రోల్ ప్యానల్ ఉంది. రైట్ సేమ్ అంటే వోల్టేజ్ 24 volts ఉంది, యాంప్స్ లోడ్ ఏం లేదు. ఇక్కడ లోడ్ కొంచెం ఉంది.